మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. నేటి అధ్యాయం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఈ 9వ అధ్యాయంలో 38 వచనాలు రాయబడి ఉన్నాయి. ఈ 38 వచనాలలో 5 స్వస్థత కార్యాలు యేసయ్య చేసినట్టుగా ధ్యానించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ అధ్యాయంలో 5 స్వస్థత కార్యాలు చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటిగా ఆయన దోణికి సముద్రం దాటి పోవచ్చుండగా జనులు పక్షిగాల వాయువాన్ని తీసుకొని వచ్చి మంచం పట్టి ఉన్న ఒకరిని తీసుకొని వచ్చారు. ఆ మంచంతో పాటు అంటే ఆ పక్షిగల యొక్క స్నేహితులు 4 ఉన్నారు. ఆ 4 స్నేహితులు ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తిని బాగు చేయించాలని, ఆ వ్యక్తిని ప్రభు స్వస్థపరచాలని, దేవుడు అతన్ని బాగు చేస్తాడని విశ్వాసంతో వారు ఏం చేస్తారంటే 4 మంచంతో సహా తీసుకొని వచ్చారంట. ఆ ఇంటిలోకి మంచం సహా తీసుకొని వచ్చినప్పుడు ఆ ఇంట అనేక మంది ప్రజలు ఉన్నారు. కనీసం వారు లోపలికి వెళ్ళటం కూడా స్థలం లేదట. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి పైకప్పు తీసి ఆ పక్షిగల రోగిని ఒక తాడుతో కట్టి కిందికి సరాసరి పైకప్పు నుంచి పెంకుటిల్లు పైకప్పు నుంచి సరాసరి యేసుప్రభు ఉన్న ఇంటిలో ఆయన ముందు దించారంట. యేసుక్రీస్తు ప్రభువారు వారి విశ్వాసాన్ని చూశారంట. ఎంత విశ్వాసం చూడండి. 4 వ్యక్తులు పక్షిగల వారి రోగిని తీసుకొని రావడం ఎంత విశ్వాసం, ఎంత గొప్ప కార్యం, ఎంత ప్రేమ ఆయన అంటే. ఈ లోకంలో మనుషులు మనీ ఉంటేనే ప్రేమించేవారై ఉన్నారు. కానీ వీరైతే ఆ పక్షుల రోగిని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకుని వచ్చారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇతని బట్టి కాదు వారి విశ్వాసమును చూసి అంటున్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, లేచి నీ పరిపెత్తుకొని నువ్వు తీసుకుని వెళ్ళమని చెప్పగానే ఆ వ్యక్తి స్వస్థపరచబడి లేచి తన పరిపెత్తుకుని తాను తీసుకొని వెళ్ళాడు. ఈ అద్భుతకరం జరిగినప్పుడు అక్కడున్న ఆ పరిసయ్యులు అంటున్నారు, ఇతడు దేవదూషణ చేయుచున్నాడు. యేసయ్య అన్నాడు, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? పాపను క్షమించబడి చెప్పుడు సులభమా? ఆయనను పాపను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు. ఈ భూమి మీదట మనిషి యొక్క పాపాన్ని క్షమించడానికి అధికారం యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఒక నీతిమంతుడు మాత్రమే పాపుల్ని క్షమించగలడు. పాపాత్ముడు పాపులను క్షమించలేడండి. ఒక మంచివాడు చెడు చేసేవాడిని ప్రేమిస్తాడు, కానీ చెడు చేసేవాడిని ఎంత మాత్రము ప్రేమించడండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనలో నీతి ఉంది, ఆయనలో న్యాయం ఉంది, ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో క్షమించే గుణం ఉంది. ఆయన నిన్ను నన్ను క్షమించి నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడండి. అందుకే ఆ పక్షగాలు ఆయన్ని స్వస్థపరిచాడు. ఆ పరిసర శాస్త్రులు అంటున్నాడు, పాపం క్షమించుట భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని చెప్పాడు. వెంటనే వాడు లేచి తన మంచాన్ని తీసుకుని తాను వెళ్ళిపోయినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా అది చూచి భయపడే దేవుణ్ణి మహింపరిచారు. ఎంత గొప్ప అద్భుత కార్యం అండి. వచ్చేసరి ఒక 4 వ్యక్తులు ఆ వ్యక్తిని మోసుకొని వస్తే ఇప్పుడు వెళ్ళేసరి తన మంచాన్ని తానే ఆ రోగి మోసుకొని పోతున్నాడండి. నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా క్రీస్తు దగ్గరికి నీవు వచ్చినట్టయితే ఆయన నిన్ను క్షమించి నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు. తర్వాత అక్కడి నుంచి సుంకపు 9 నుంచి కొన్ని వచనాలు చూసుకున్నట్టయితే సుంకపు మెట్టు దగ్గర మత్తయ్య అనే ఒక వ్యక్తి కూర్చుని ఉన్నప్పుడు ఆయన చూసి నన్ను వెంబడించమని చెప్పగానే మత్తయ్య యేసయ్యను వెంబడించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ మత్తయ్య రాసిన సువార్త మత్తయ్య ఆయన్ను వెంబడించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇంకా ఆయన ఇంట్లో భోజనం కూర్చునిన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భోజనం కూర్చుని ఒక ఇంటిలో అక్కడ ఆయన శిష్యులు అనేక మంది భోజనం కూర్చున్నప్పుడు పరిసయ్యులు అది చూసి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడు కదా, ఏమయ్యా మీ బోధకుడు పాపాత్ములతో సుంకరులు పాపాత్ములతో కలిసి తింటున్నాడేమి? ఆయన పరిశుద్ధుడు కదా, ఎందుకు అలా ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చక్కటి ఉపమానం చెప్పాడు. నేను పాపులను పిలువచ్చి తిని కానీ నీతిమంతుల కొరకు రాలేదు. ఇంత మంచి దేవుడు అండి.
పాపులను పిలవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులను ప్రేమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులను క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదండి. మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి, డాక్టర్తో పని లేదు. అదే అనారోగ్యం ఉంది అనుకోండి, పరిగెత్తుకొని పోతాం డాక్టర్ దగ్గరికి. కొంచెం తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన జీవితంలో కూడా ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదండి. అనారోగ్యం గలవారికి మాత్రమే వైద్యుడు అవసరం. అలాగనే పాపను పిలవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, కానీ నీతిమంతుల కొరకు ఆయన ఈ లోకానికి రాలేదు. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడునూ లేడని బైబిల్ చెప్తుందని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం నా జీవితం ఆయనతో ముడిపడి ఉన్నట్టయితే ఆయన మనల్ని ప్రేమించి క్షమించి మన జీవితాన్ని మార్చేవాడై ఉన్నాడు. అంతేకాకుండా 14వ వచనం చూసుకున్నట్టయితే ఆయన చక్కటి ఉపమానం మనతో బోధిస్తున్నాడు. ఎందుకంటే నేను బలి కోరే దేవుడిని కాదు, నేను కనికరాన్ని కోరే దేవుడిని, మీ విరిగి నలిగిన హృదయమే నాకే ఇష్టమని దేవుడు చెప్పాడండి. ఇంకా ఆ శిష్యులు అంటున్నారు, యోహాను శిష్యులు వచ్చి, అయ్యా మేము ఉపవాసం చేస్తున్నాం కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరే అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడు ఇంట్లో ఉండినప్పుడు ఎవరైనా ఉపవాసం చేస్తారా? పెళ్లి ఇంట్లో ఎవరైనా ఉపవాసం ఉండడానికి ఇష్టపడతారా? ఆ పెళ్లి భోజనంలో ఎవరైనా ఉపవాసం ఉండడానికి ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరండి. పెళ్లి విందులో ఉపవాసం ఉన్నానని ఎవరైనా చెప్తారా? లేదండి. పెళ్లి కుమారుడు తనతో ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు పెళ్లి ఇంటి వారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, పెళ్లి కుమారుడు ఉన్న వారి దగ్గర ఎవరైనా ఉపవాసం ఉంటారంటే లేదు. వారి యొద్ద నుండి కొనుక్కోబడిన దినములు వస్తాయి, అప్పుడు పెళ్లింటి వారు ఉపవాసం చేస్తారు. ఎందుకంటే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయరు, పోసిన తిత్తులు పిగిలి ద్రాక్షరసం కారిపోవును. అయితే కొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తుల్లో పోయరు, అప్పుడు ఆ రెండును చెడిపోయాక ఉండనని చెప్పి. పాత తిత్తుల్లో ద్రాక్షరసం పోతే అది పగిలిపోతుందండి, కొత్త తిత్తుల్లో ద్రాక్షరసం పోతే అది స్థిరంగా ఉంటుంది. చూడండి, మనం ఏదైనా మార్కెట్కి వెళ్ళి చినిగిపోయిన కవర్లో ఏమైనా తీసుకొని వస్తే కింద అంతా కారిపోతుంది. అదే కొత్త కవర్ తీసుకొని చింపబడని కవర్ తీసుకుని దాంట్లో ఏమైనా తీసుకుని వస్తే అది భద్రంగా ఉంటుంది. నా జీవితంలో కూడా పాపం అనే జీవితంలో పడిపోయిన మనల్ని ప్రేమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఆయన ఇంకా మాట్లాడుచుండగా ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, చూడండి, ఒక అధికారి, ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉన్న ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుతుందండి. ప్రభువా, ఇప్పుడే నా కుమార్తె చనిపోయింది, అయినను నీవు వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచు, ఆమె బ్రతుకు. ఎంత విశ్వాసం అంది. అక్కడ పక్షిగల రోగి స్నేహితుల విశ్వాసం చూస్తున్నాం, ఇక్కడ ఈ తండ్రి యొక్క అధికారి యొక్క విశ్వాసం చూస్తున్నాం. నువ్వు వచ్చి, ప్రభువా నా కుమార్తె చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చేయి మాత్రం ఉంచు. ఆయన హస్తాల్లో స్వస్థత ఉంది, ఆయన హస్తాల్లో ప్రేమ ఉంది. ఆయన చెప్పిన వెంటనే యేసు అతని వెంట వెళ్ళాను. చెప్పగానే లేదు, వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయాడండి. అక్కడి నుంచి ఆ బిడ్డను తిరిగి బ్రతికించడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం రోగం గల ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ బిడ్డ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఈమె వెనక మాహలం వచ్చి యేసయ్య వస్త్రాన్ని ముట్టుకుంది. ఆమెకు 12 సంవత్సరాల రక్తస్రావం గల రోగము తగ్గిపోయిందండి. ఎంత గొప్ప దేవుడండి. ఆయన వస్త్రాల్లో స్వస్థత, ఆయన హస్తాల్లో స్వస్థత, ఆయన మాటల్లో స్వస్థత అండి. నీ హృదయం బాగుపడాలంటే, నీ జీవితం అందరికీ ఆదర్శంగా ఉండాలంటే క్రీస్తు మనలో నివాసం ఉండాలి. క్రీస్తు మనలో నివాసం ఉంటే ఆ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అందరూ అపహాసిస్తున్నారు, కానీ యేసు ప్రభు ఆ చనిపోయిన కుమార్తె ఇంటికి వెళ్ళి, నాకు స్థలం ఇవ్వడు, ఆ బిడ్డ చనిపోలేదని చెప్పి జనసమను పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ బిడ్డ యొక్క హస్తాన్ని ముట్టుకోగానే ఆ చిన్నది లేచి తిరిగి బ్రతికింది. ఈ సమాచారం ఆ దేశం అంతటా వ్యాపించింది. మన జీవితంలో కూడా ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేసేవాడై ఉన్నాడు. అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చి, ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గుడ్డివారు ఆయన ఎదుకు తీసుకుని వచ్చినప్పుడు, నేను మీకు చూపునిస్తాను, మీరు నమ్ముచున్నారు అని అడిగినప్పుడు, వారు నమ్ముచున్నాం ప్రభువా అని అడిగినప్పుడు, మీ నమ్మక చొప్పునే మీకు కలుగునుగా కన్నా, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమని దేవుడు అన్నాడు. నీవు ఆవగించేంత విశ్వాసం కలిగి ఉంటే
దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడై ఉన్నాడు అని చెప్పి ఆ గుడ్డివారిని బాగు చేసి స్వస్థపరిచి వారితో చెప్తున్నారు, ఇది ఎవరికి తెలియకుండా చెప్పండి అని చెప్పుకొలిది అనేకులు ఆయన కీర్తిని ఆ దేశం అంతటా ప్రకటించారు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ఎందుకు ప్రకటిస్తూ ఉన్నారంటే, క్రైస్తవులు ఆయన యొక్క గొప్పతనం తెలుసుకోవాలి, ఆయన ప్రేమ తెలుసుకోవాలని, ఆయన ఎంత మంచి దేవుడో తెలుసుకోవాలని, ఆయన ఎంత మంచి మనల్ని ప్రేమించేవాడు ఆయన తెలుసుకోవాలని ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారండి. అందుకే ఆయన ఇంకా వెలుచుండగా, ఆయన శిష్యులు వెలుచుండగా కొందరు దయ్యం పట్టిన మూగవాన్ని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఒక దయ్యం పట్టిన ఒక మూగవాన్ని ఆయన దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచాడండి. తర్వాత ఆ దయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు స్పష్టంగా మాట్లాడాడు. మాట్లాడినప్పుడు జనసమూహంలో అందరూ ఆశ్చర్యపడి, ఇలాగ ఎన్నడూ జరగలేదే, నీ జీవితం క్రీస్తుకిచ్చి చూడండి, నీవంటావు ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడినే, కానీ యేసయ్య నా జీవితాన్ని మార్చాడని నీవు అనేకులకు సాక్షిగా ఉంటావు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు వారి సమాజ మందిరంలో బోధించు, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు, రోగమును స్వస్థపరచు, సమస్త పట్టణముల యందు గ్రామముల యందు సంచారం చేసును. ఆయన కాపర్ లేని వాళ్ళ గొర్రెలు ఉన్నారని వారి మీద కనకరుడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారని, తన పనికి పనివారిని ఎన్నుకోమని కోత వారికి పంపమని కోత యజమాని వేడుకొని తన శిష్యులతో చెప్పాడు. పనివారు కొద్దిమందే ఉన్నారు, కోత విస్తారంగా ఉంది. 850 కోట్ల పైబడి ప్రజలు ఉన్నారు. కానీ క్రీస్తుని ఎంతమంది విశ్వసించారు? పేరుకు మాత్రమే క్రీస్తును విశ్వసించి క్రీస్తు హృదయంలో లేకపోతే వ్యర్థమే. క్రైస్తవులైన మనం, దేవునితో సహవాసం చేయవలసిన మనం క్రీస్తులో లేకపోతే వ్యర్థమే. ఎందుకంటే మనం బండ మీద ఇల్లు కట్టుకున్నాం, క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకున్నాం. గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, ఏమొచ్చినా విశ్వాసంతో మనం ఈ లోకంలో జీవించాలని. ఈ 9వ అధ్యాయంలో దేవుడు 5 అద్భుతాలు చేశాడు. మొదటిగా పక్షవాల రోగిని స్వస్థపరిచాడు. రెండవదిగా చనిపోయిన కుమార్తెను బ్రతికించాడు. మూడవదిగా 12 సంవత్సరాల స్త్రీని, రక్తస్రావంతో బాధపడిన స్త్రీని స్వస్థపరిచాడు. నాలుగవదిగా గుడ్డివారిని స్వస్థపరిచాడు. ఐదవదిగా మూగవాడై దయ్యం పట్టిన వ్యక్తిని స్వస్థపరిచాడు. ఇంత మంచి దేవుడు అండి. నీ జీవితం ఆయనకిచ్చి నీ హృదయంలో ప్రభువా నేను పాపినయ్యా అని నీ హృదయంతో ఒప్పుకొని క్రీస్తు నీ హృదయంలో విశ్వసించినట్టయితే ఆయన నీలో ఉండి, నీతో ఉండి నీ జీవితాన్ని మార్చగలడండి. కాబట్టి ఆయన ప్రేమ చొప్పున ఆయన ప్రేమించేవారమై ఉందాం, ఆయన కొరకు ఎదురు చూసేవారమై ఉందాం. ఆయన మనలో ఉండి, మనతో ఉండి, మనల్ని ప్రేమించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. శిలువలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించడానికి, నిన్ను ప్రేమించి నీ పాపను క్షమించి నీకు కొత్త జీవితం ఇచ్చి అనేక మందికి మార్గదర్శిగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని ఎందు విశ్వాసం కలిగి జీవిద్దాం. దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకు తోడైండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.